స్టైల్ తో సరికొత్త డిజైన్స్ తో ఎస్కేటీ గోల్డెన్ డైమండ్స్ ఈ జూలై 5న నల్లగండలో గొప్ప ప్రారంభం. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఐడ్రీమ్ మీడియా ఛానల్ అండ్ గౌతమ్ న్యూరో కేర్ హాస్పిటల్ తరఫున బ్రెయిన్ ట్యూమర్స్ గురించి ఉన్నటువంటి అపోహలు ప్రజల్లో చాలామందికి యంగేజ్లో కూడా బ్రెయిన్ ట్యూమర్స్ వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో 2015 నుంచి కానీ 2020-25 సంవత్సరాలు ఒక 10 years నుంచి చూస్తే బ్రెయిన్ ట్యూమర్ ఒక ఇన్సిడెంట్స్ పెరిగింది. అంటే ఈ ఇన్సిడెంట్స్ పెరగడానికి అసలు రియల్ కారణాలు ఏంటి, అండ్ నిజంగా బ్రెయిన్ ట్యూమర్ పెరిగిందా, లేకపోతే ఆ బ్రెయిన్ ట్యూమర్కి సంబంధించిన ఐడెంటిఫికేషన్ టూల్స్ పెరిగాయా, ఇలాంటి విషయాలు కానీ పబ్లిక్లో ఉన్న సందేహాలు, అంటే దానికి సంబంధించిన లక్షణాలు, ట్రీట్మెంట్, దాని అవుట్కమ్ సంబంధించిన దాని గురించి ఈరోజు ప్యానల్ డిస్కషన్. సిటీలోనే కాదు, హైదరాబాద్ అండ్ తెలంగాణ స్టేట్లోనే కాకుండా సౌత్ ఇండియాలో మంచి ఫేమస్ ఉన్నటువంటి న్యూరో సర్జన్స్ అందరూ ఈరోజు ఈ ప్యానల్ డిస్కషన్స్కి వచ్చారు. ముందుగా డాక్టర్ ప్రతాప్ కుమార్ సార్, ప్రొఫెసర్ అండ్ యూనిట్ హెడ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ అండ్ ఆల్సో ద స్టేట్ జనరల్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ న్యూరో సైన్సెస్ సొసైటీ. వెల్కమ్ సార్, గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ, గుడ్ మార్నింగ్. అండ్ రమేష్ సార్, న్యూరో సర్జన్ ఫ్రమ్ మెడికోర్ హాస్పిటల్. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ సార్. అండ్ రాఘవేంద్ర సార్, న్యూరో సర్జన్ ఫ్రమ్ కిమ్స్ హాస్పిటల్, గచ్చిబౌలి. గుడ్ మార్నింగ్ సార్. అండ్ కళ్యాణ్ సార్, హీ ఈజ్ మై సీనియర్ and working in AAG hospital as a neurosurgeon and course director, AAG hospital, Gachibowli. And Vamsi Krishna from neurosurgeon from Care Hospital in Gachibowli. And Ravnish from Irid Hospitals, Gachibowli. And welcome sir everyone. Thank you, good morning. Sir. టుడే సార్, ఈరోజు మనకు సంబంధించినంత వరకు బ్రెయిన్ ట్యూమర్కి సంబంధించినంత వరకు పబ్లిక్లో ఉన్నటువంటి అపోహలు ఏదైనా ఉన్నాయి అనే దాని గురించి ఒక క్వశ్చన్ ప్రకారంగా డిస్కస్ చేద్దాం సార్. దీంట్లో కార్పొరేట్ హాస్పిటల్స్కిను, గవర్నమెంట్ హాస్పిటల్స్కి అండ్ రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి న్యూరో సర్జన్స్కి వాళ్ళు పేషెంట్స్ తోటి ఎలా డీల్ చేస్తున్నారు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ అండ్ సర్జరీ అండ్ అవుట్కమ్, దాని గురించి డిస్కస్ చేద్దాం సార్. ఫస్ట్ రాఘవేందర్ సార్, మీకు ఒక క్వశ్చన్. అండ్ మీరు చూసినటువంటి బ్రెయిన్ ట్యూమర్స్, మీకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ 10 to 15 years ఎక్స్పీరియన్స్లో మీరు కామన్గా చూసిన బ్రెయిన్ ట్యూమర్స్ అవి ఏంటివి, అసలు ఏ ఏజ్ గ్రూప్స్లో ఎలా ఉన్నాయి, దాని అవుట్కమ్స్ ఎలా ఉంటాయి, దాని గురించి. Thanks for this wonderful opportunity to be a part of this great panelist team. Dr. Uday చెప్పినట్లు the brain tumors are one of the most commonly and not detected tumors. So we are incidentally we will see lot of brain tumors happening in the recent past. First to say exactly e tumor and it depends upon the which center we have been working, it also matters. But in a practice what we see, there are different type of tumors which we see. One is called as gliomas, meningiomas. These are the pituitary tumors, vestibular schwannomas, pituitary tumors, vestibular schwannomas. అంటే బ్రెయిన్ ట్యూమర్స్ అనేది మెటాస్టాటిక్ ట్యూమర్స్ అంటాం. అంటే ద ట్యూమర్స్ శరీరంలో ఒక భాగం ఉండేది ఇంకా బ్రెయిన్కి స్ప్రెడ్ అయితే దాన్ని మెటాస్టాటిక్ ట్యూమర్స్ అంటాం. దిస్ ఆర్ ద కామన్లీ ఫౌండ్ ట్యూమర్స్ ఇన్ ద డే టు డే ప్రాక్టీస్. కామన్గా అంటే మన బ్రెయిన్ ట్యూమర్ చూస్తే మోస్ట్ కామన్ వెరైటీ ఏంటంటే మెటాస్టేసిస్. అంటే శరీరంలో ఎక్కడైనా క్యాన్సర్ ఉండి ఆ క్యాన్సర్ అనేది మెదడుకు స్ప్రెడ్ అయినప్పుడు దాన్ని మెటాస్టేసిస్ అంటాం. సో దట్ ఈస్ మోస్ట్ కామన్ ట్యూమర్. కానీ ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే ఇన్వెస్టిగేషన్స్ బాగా ఎక్కువ కావటం వల్ల ఎంఆర్ఐ ఈజీ అవైలబుల్ ఉండటం వల్ల డయాగ్నోసిస్ తొందరగా అవుతుంది. సో దాంతోపాటుగా మనం గ్లయోమాస్ కానీ, అంటే బ్రెయిన్ పొరల నుండి వచ్చే మెనింజియోమ్ అనే ఒక ట్యూమర్ ఉంటుంది. చిన్న మెదడులో కొన్ని రకాల గడ్డలు ఉంటాయి. చిన్న మెదడులో ఉంటే మన చెవి నరాల దగ్గర కూడా ఒక గడ్డలు వచ్చే అవకాశం ఉంది. అలానే మెదడులో వాటర్ ఉంటుంది, వాటర్లో కూడా గడ్డలు వచ్చే అవకాశం ఉంది. సో రకరకాల గడ్డలన్నీ తొందరగా డయాగ్నోస్ ఎందుకు అవుతుందంటే వైడ్ అవైలబిలిటీ ఆఫ్ ది డయాగ్నోస్టిక్ ప్రొసీజర్స్. అంటే సిటీ స్కాన్ అయితేమి, ఎంఆర్ఐ అయితేమి, రకరకాల ఇన్వెస్టిగేషన్లు అందుబాటులో రావటం వల్ల తొందరగా డిటెక్షన్ అవుతుంది. సో దానివల్ల తొందరగా మనం డయాగ్నోస్ చేసి తొందరగా మనం ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతున్నాం. సార్, యాక్చువల్లీ అసలు ఒకప్పుడు బ్రెయిన్ ట్యూమర్స్ 10 years బ్యాక్ కానీ 15 years బ్యాక్ కానీ బ్రెయిన్ ట్యూమర్స్ కానీ ఐడెంటిఫై అయితే ఆల్మోస్ట్ డెత్ దానికి కారణం అల్టిమేట్గా అనేది చాలామందికి ఉన్న ఐడియా. అంటే దీన్ని సర్జరీస్ చేయడం కానీ ఐడెంటిఫికేషన్ చేయడం కానీ ఓన్లీ పెద్ద పెద్ద సిటీస్లో, పెద్ద హాస్పిటల్స్లోను, అంటే కార్పొరేట్ హాస్పిటల్స్లో అవచ్చు, మెడికల్ కాలేజ్లోనే అవుతాయి. చిన్న చిన్న Tier 2 సిటీస్ కానీ Tier 1 టౌన్స్ చిన్న ట్యూమర్స్లో ఐడెంటిఫై చేయడం కష్టం అని అనుకుంటారు సార్. ఇప్పుడు ఏంటంటే అక్కడ ఒకవేళ ఫిజిషియన్స్ కానీ వేరే సర్జన్స్, జనరల్ సర్జన్స్ చూసినప్పుడు వాటిలన్నింటినీ కూడా హైదరాబాద్కి రెఫర్ చేసేవాళ్ళు. హైదరాబాద్ ఆర్ ఎనీ అదర్ సిటీస్కి, నియరెస్ట్ సిటీస్కి ఫర్ ఫర్దర్ ఐడెంటిఫికేషన్, డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ కోసం.
ఇప్పుడు టైర్ 1 సిటీస్లో కానీ టైర్ 2 సిటీస్లో కానీ ఇట్లాంటి ఫెసిలిటీస్ ట్యూమర్ సర్జరీస్ చేయడం కానీ ఐడెంటిఫికేషన్ అంటే రెఫరల్ సిస్టమ్ ఏమైనా తగ్గిందంట సార్ ట్రెండ్ ఒక Obviously, as Manamanta being in India is developing country and we have advanced in health sectors from basics to చాలా మనం డెవలప్ అయినాము అండ్ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ కావాల్సింది మాకు డే టు డే ప్రాక్టీస్లో ఒక సిటీ స్కాన్ అండ్ ఎంఆర్ఐ ఆర్ ద 2 బేసిక్ మొడాలిటీస్ అవి ఒక డయాగ్నోస్టిక్స్కి. ఐ డోంట్ థింక్ ఇప్పుడైతే అది టైర్ 2 సిటీస్లో కానీ అట్లా అవైలబుల్ లేదు అని అనిపించట్లేదు. అండ్ మనం యాజ్ ఐ టోల్డ్ ఎర్లియర్ ఆల్సో మనం కామనెస్ట్ ట్యూమర్స్ లైక్ గ్లయోమాస్ అండ్ మెనింజియోమాస్ అంటాము. దే కెన్ బి ఈజీలీ పిక్డ్ అప్ ఇన్ ద డే టు డే లైక్ సిటీ స్కానర్ అండ్ ఎంఆర్ఐ. యూ డోంట్ నీడ్ ఫర్ అన్ అడ్వాన్స్డ్ ఎంఆర్ఐ ఆల్సో. దే కెన్ and they doesn't need any referral system for this. It can be managed even at the tier 2 tier 3 centers with a minimal limited availability of the resources also. సర్జరీస్ కూడా చిన్న టౌన్స్లోను చేసేయడానికి అవకాశం ఉంటుందా సార్? అంటే పెద్ద పెద్ద ట్యూమర్స్ ఐడెంటిఫికేషన్ అయిపోతాయి సిటీ స్కాన్లో చేసిన వెంటనే. సర్జరీ అయిన తర్వాత దానికి పోస్ట్ ఆప్ కేర్ కానీ మల్టీమోడాలిటీస్ అంటే న్యూరో అనస్థిషియాలజీ అంటే కీమోథెరపీ రేడియోథెరపీ అవసరమైనప్పుడు ఇవన్నీ టైర్ 2 సిటీస్లో అంటే ఇవన్నీ జనరలైజ్ స్టేట్మెంట్గా చెప్పలేము. ఇట్ ఈస్ అ కేస్ బేసిస్ డిసిషన్ ఉంటుంది. దెర్ ఆర్ సర్టన్ ట్యూమర్స్ ఎక్స్టెన్సివ్ మానిటరింగ్ అని కొంచెం అంత అవైలబుల్. దెర్ ఆర్ కేసెస్ మన సార్ ఇప్పుడు చెప్పినప్పుడు సిపి యాంగిల్ ట్యూమర్స్ అన్నారు. దానికి మనం జస్ట్ సర్జరీ చేయడం ఒకటే ఇస్ నాట్ ద గోల్. పేషెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఎనీ బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ. పేషెంట్ ట్యూమర్ ఎక్సిషన్ ఈజ్ ఆల్సో ఏ మెయిన్ ఇంపార్టెంట్, బట్ అట్ ద సేమ్ టైమ్ గివింగ్ ఏ గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దట్ వీ హ్యావ్ ఎ మోర్ గ్యాజెట్స్ అవైలబుల్ ఇన్ ద న్యూరో సర్జరీ హెస్ గ్రోన్ ఓవర్ లాస్ట్ 2 to 3 decades. చాలా ఎక్స్టెన్సివ్గా డెవలప్మెంట్ అయింది. సో ద మోడర్న్ గ్యాజెట్స్ ఉంటే మన పేషెంట్స్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా ఇవ్వచ్చు. అట్ ద సేమ్ టైం కంప్లీట్ ట్యూమర్ రిసెక్షన్ అనేది కూడా చేసాం. ఫస్ట్లో మనము కొంచెం ట్యూమర్ తీస్తే వీ యూస్ టు బి దేర్ వెన్ వీ వర్ ఇన్ రెసిడెంట్ 15 back. నౌ వీ హ్యావ్ గాన్ టు ద సూప్రా టోటల్ గ్రాస్ రిసెక్షన్ అంటాం. మీన్స్ కంప్లీట్ ట్యూమర్ రిసెక్షన్ చేస్తున్నాము విత్ అడ్వాన్స్డ్ గ్యాజెట్స్ లైక్ సో మెనీ గ్యాజెట్స్ వీ హ్యావ్ ఇన్ లైక్ నావిగేషన్ అంటాము, ఇంట్రాప్ యూస్ చేస్తాము. మనం ట్యూమర్ నౌ వెన్ వీ ఆపరేట్ ఇన్ సర్జరీస్ ఇన్ టాప్ సిటీస్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ టెక్నాలజీ వీ గివ్ సర్టన్ ఇంజెక్షన్స్. అవి ఎట్లా ఉంటాయంటే ఓన్లీ ట్యూమర్ని మాత్రం ట్యూమర్ ఫ్లోరసెన్స్ అంటాం, ట్యూమర్ని మాత్రం ఎన్హాన్స్ చేస్తుంది. సో వీ కెన్ జస్ట్ రిమూవ్ ద కంప్లీట్ రిసెక్షన్ ఆఫ్ ట్యూమర్. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద సర్జన్ ఎప్పుడు ట్యూమర్ రిమూవల్ కాకుండా సేఫ్ రిసెక్షన్ ఇస్ వాట్ వీ ప్రాక్టీస్ ఇన్ అవర్ డే టు డే. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ దెన్ కంప్లీట్ రిసెక్షన్. సార్ ఇప్పుడు చిన్న టౌన్స్లో సెకండరీ సిటీస్లో ఇట్లాంటి ట్యూమర్స్ చేయడానికి ఫెసిలిటీస్ ఉన్నాయంటున్నారు. అవన్నీ కూడా కార్పొరేట్లో నుండి ఉండొచ్చు సార్. అంటే గవర్నమెంట్ సెటప్స్లో డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో కానీ మెడికల్ కాలేజెస్లో కానీ ఇట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయా? ఉన్నా కూడా వాటిని ఆపరేట్ చేసే సర్జన్స్ ఆ సిటీస్లో అవైలబిలిటీ కానీ ఉంటే అది కానీ పబ్లిక్ తెలిస్తే వాళ్ళు ఆ ఫెసిలిటీస్ చిన్న టౌన్స్లో యూటిలైజ్ చేసుకునే అవకాశం ఏమన్నా? గవర్నమెంట్ అంటే ఇప్పుడు మనకి తెలంగాణలో ఇప్పుడు ప్రతి డిస్ట్రిక్ట్లో మోరలెస్ అన్ని మెడికల్ కాలేజెస్ వచ్చాయి ఇప్పుడు. సో మెడికల్ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఆల్రెడీ డెవలప్ చేస్తూ ఉన్నారు. సో న్యూరో సర్జన్స్ అనేవాళ్ళు యాక్చువల్గా మన తెలంగాణ స్టేట్లో చూసుకుంటే ఎక్కువ కాన్సన్ట్రేట్ హైదరాబాద్లోనే. సో మెడికల్ కాలేజెస్లో అంతగా ఇప్పుడు ఇంకా న్యూరో సర్జన్స్ రాలేదు. బట్ ఆల్ అదర్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో కూడా ఇప్పుడు అందరు ఐసీయూ పెట్టుకుంటున్నారు. అదర్ న్యూరో సర్జన్స్ ఆర్ అవైలబుల్. సో ఉన్న వాళ్ళు మాత్రం అక్కడ చేస్తున్నారు. సో మెడికల్ కాలేజ్ అంటూ చూసుకుంటే తెలంగాణలో మెయిన్గా ఉస్మానియా మెడికల్ కాలేజ్, గాంధీ మెడికల్ కాలేజ్, కాకతీయ మెడికల్ కాలేజ్ ఇలాంటి హాస్పిటల్లోనే ఎక్కువ న్యూరో సర్జరీ వర్క్ అనేది జరుగుతూ ఉంది. సార్ నేను ఒకటి యాడ్ చేస్తాను సార్. ఐ థింక్ దీంట్లో ఏంటంటే సార్, నేను ఐ బీన్ గోయింగ్ టు డిస్ట్రిక్ట్స్ ఫర్ క్యాంప్స్, మెడికల్ క్యాంప్స్ సిన్స్ ఆల్మోస్ట్ 6 years నౌ. ట్రెండ్ ఎట్లా మారుతుందంటే సార్, డిఫరెన్స్ డిస్ట్రిక్ట్స్లోకి డయాగ్నోస్టిక్ సెంటర్స్ బాగా పెనిట్రేట్ అయిపోయాయి. సో ఐ థింక్ ద మెయిన్ డిఫరెన్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ ఎర్లీ డయాగ్నోసిస్ అవుతాను. సో ఒక ట్యూమర్ మెనింజోమాస్ అనుకుంటాం లేదా గ్లయోమాస్ అనుకుంటాం. వెన్ ఇట్ ఈస్ స్మాలర్ సైజ్ వీ ఆల్ నో ఇట్ ఈస్ ఈజియర్ టు రిసెక్ట్. వెన్ ఇట్ ఈస్ స్ప్రెడ్ అండ్ మెయిన్లీ స్కల్ బేస్లోకి వెళ్ళిపోయి సర్కిల్ ఆఫ్ విలిస్ వెజల్స్ అన్ని కాంప్లెక్స్ ట్యూమర్స్ అయిపోయేసరికి ముందర ఎట్లా ఉండేది, డయాగ్నోసిస్ ముందర ఉండేది కాదు కాబట్టి ట్యూమర్ కాంప్లెక్సిటీ పెరిగేది. అలాంటప్పుడు రెఫరల్స్ ఎక్కువ వచ్చాయి హైదరాబాద్కి. ఇప్పుడు ఏమవుతుందంటే అక్కడ డయాగ్నోసిస్ తలనొప్పి రాగానే ఇప్పుడు లిటరలీ ఇప్పుడు చూస్తుంది ఏంటంటే డాక్టర్ కంటే ముందు డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళి స్కాన్ చేయించుకుంటున్నారు. సో అలాంటప్పుడు ఎర్లీ డయాగ్నోసిస్ అయినందుకు ద సర్జన్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్స్ హాస్పిటల్స్ కానీ ఆర్ స్మాలర్ ప్లేసెస్ విత్ లెసర్ ఫెసిలిటీస్ దే ఆర్ ఏబుల్ టు డేర్ టు డూ సర్జరీస్ బికాస్ ఇట్ ఈస్ ఈజియర్ కంపారిటివ్లీ. ఐ థింక్ దాంతో ఎర్లీ డయాగ్నోసిస్ తోటి చాలా ట్రెండ్ మారిపోతుంది. కరెక్ట్.